శ్రీగురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఆదౌ దేవకి దేవి గర్భజననం గోపీగృహే వర్ధనం మాయాపోతన జీవితాపహరణం గోవర్ధనోద్ధారణం కంసచ్ఛేదన కౌరవాదిహననం కుంతీసుతాన్ పాలనం ఏతద్భాగవతం పురాణకథితం శ్రీకృష్ణలీలామృతం. కృష్ణం వందే జగద్గురు. ఓం నమో భగవతే వాసుదేవాయ. మనం భాగవత పురాణంలో ఇప్పుడు 3వ విభాగంలో ప్రవేశిస్తున్నాం. భక్తిదేవి బాధపడుతోంది. ఇది పద్మపురాణ అంతర్గత భాగవత మహాత్మ్యంలో 2వ అధ్యాయం. కుమారులిద్దరూ బాధపడుతున్నారు, వృద్ధులుగా కనిపిస్తున్నారు. తనకంటే వృద్ధులైపోయారు. కన్నతల్లికి ఎంత బాధ కలుగుతుంది? తన కుమారుడు తనకంటే వృద్ధాప్యం పొందారంటే ఎంత తల్లడిల్లుతుంది ఆ తల్లి. అదే నారదుడి వారికి చెప్పింది ఆవిడ. స్వామి, ఇది జరిగింది. ఎలా? వీళ్ళని చూస్తుంటే నేను బాధ తట్టుకోలేకపోతున్నాను. ఎందుకు ఇలా జరిగింది నాకు అర్థం కావడం లేదు. పరమాత్మ నిర్యాణం జరిగిపోయింది. ఆయన వెళ్ళిపోయారు. శ్రీకృష్ణ పరమాత్మ అవతార పరిమాప్తి చేశారు. కలి ప్రవేశించింది. మరి ఆ కలి దోషాల వల్లనో మరి ఏమిటో తెలియదు, కానీ నేను ఏం చేయాలో తోచక బాధపడుతున్నాను. నా అదృష్టవశాత్తు మీకు దర్శనమైంది. త్రిలోక సంచారులు, త్రికాల జ్ఞానులు, వీళ్ళకి ఉత్తేజం కల్పించాలి. ఎలాగో తెలియడం లేదు. విశేషం ఏంటంటే ఆ భగవంతుడే మార్గం చూపిస్తాడు. ఇంతలో అక్కడికి సనక సనందన సనత్కుమార సనాతనులు వచ్చారు. సనక సనందన సనత్కుమార సనాతనులు వీడు నలుగురు. బ్రహ్మ సంకల్పంతో ఆవిర్భించిన వాళ్ళు. సర్వదా పంచవర్షప్రాయులు. ఎప్పుడు 5 ఏళ్ల వయసులోనే ఉంటారు. 5 ఏళ్ల వయసులో పసిపిల్లాడు ఎలా ఉంటాడండి? పసిపిల్లాడు అలా ఉంటారు వాళ్ళు. మహాతపశక్తి సంపన్నులు. వాళ్ళు నలుగురు వచ్చారు. నారదుల వారు చూశారు. దేవర్షి, ఎందుకు బాధపడుతున్నావు? ఏడు ఆలోచిస్తున్నట్టున్నావు. నారాయణ నామస్మరణ చేస్తూ ఉన్నవాడివి ఒకసారిగా స్వామి నామస్మరణ ఆపేసి అలా దిగులుతో చూస్తున్నావేమిటి అని అంటే ఆయన అన్నారు, మహర్షులారా, నేను బాధపడడానికి కారణం ఇదిగో నా ఎదురుగా ఉన్న సన్నివేశం చూడండి. ఆ వృద్ధురాలు కూర్చున్నారు. ఆవిడ ఎవరో తెలుసునండి? భక్తికి అధిదేవత భక్తిదేవి. ఆవిడ అటు ఇటు కూర్చున్నారు. 2 వృద్ధులు ఆవిడ కంటే వృద్ధాప్యంలో ఉన్నారు. వాడిద్దరూ, ఒక ఆయన జ్ఞాని, జ్ఞానానికి అధిదేవత, ఇంకొక ఆయన వైరాగ్యానికి అధిదేవత. మీరు వీళ్ళకి ఉత్తేజం కల్పించాలి స్వామి. ఏం చేయాలో నాకు చూడడం లేదు. ఆవిడ బాధపడుతోంది. ఆవిడ బాధ చూడలేకపోతున్నాను. మీరే చెప్పండి. కిం కరణీయం, కిం కర్తవ్యం అతఃపరం కథయతే ఎత్తే స్థితం చేతసి. మీ అభిప్రాయం చెప్పండి. వీళ్ళని రక్షించాలి. ఎలా? అప్పుడు ఆయన అన్నారు, నారదా, నిరంతరం నారాయణ నామస్మరణ చేస్తుంటావు కదా, నీకు తెలిసిన విషయమే మమ్మల్ని పరీక్షించడానికి అడుగుతున్నావా, లేదా జ్ఞాపకం రాక అడుగుతున్నావా? నీకు తెలిసిన విషయమే, కొత్తగా మేము చెప్పేది ఉంది. నిరంతర హరినామస్మరణయే విశేషమైన శక్తిని కలిగిస్తుంది, చైతన్యాన్ని కలిగిస్తుంది. దోషాలను హరించేవాడు నారం అయనం యశస నారాయణ. జ్ఞానము తన నివాసముగా కలిగినవాడు, జ్ఞానము తన స్థానముగా కలిగినవాడు. అలాంటి పరమాత్మ యొక్క దివ్యానుగ్రహంతో నువ్వు వీళ్ళ సమస్యను పరిష్కరించు. ప్రత్యేకంగా నీకు మేము చెప్పేదేం లేదు. సరే స్వామి, ఏం చేయమంటారు మమ్మల్ని? హరినామస్మరణ చేస్తూనే ఉంది భక్తిదేవి. కానీ ఆవిడ పరిస్థితి చూస్తుంటే నాకే చాలా బాధ కలుగుతుంది. ఎలా ఇవిడ సమస్య తీర్చటం అంటే, అప్పుడు ఆయన అన్నారు, హరిద్వారం పుణ్యక్షేత్రం, మోక్ష నగరం
హరిద్వారం. గంగాదేవి ఆవిర్భవించిన ప్రదేశం గంగాద్వారం. శ్రీ మహావిష్ణువు ఆవిర్భవించినటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క పాదాల నుంచి గంగ ఆవిర్భవించిన స్థలం అది, ప్రదేశం గంగాద్వారం, హరిద్వారం. విశేషమైనటువంటి పుణ్యస్థలం, పవిత్ర స్థలం. అక్కడికి వీళ్ళని తీసుకువెళ్ళి అక్కడ వీళ్ళకి భాగవతాన్ని వినిపించు అన్నారు సనక సనందన సనత్కుమార సనాతనులు. అప్పుడు నారదుల వారు అన్నారు, అయ్యో భాగవతాన్ని వినిపించారంటే ఏమిటి భాగవతం, ఒకసారి చెప్పండి స్వామి అంటే వాళ్ళు అన్నారు, భగవతి రథాః భాగవతాః భాగవతానాం కథా భాగవతం. భగవంతుని యందు ఆసక్తి ఉన్నవాళ్ళు, భగవంతుని యందు భక్తి ఉన్నవాళ్ళు భాగవతులు. ఆ భాగవతుల కథయే భాగవతం. ఎంతమంది? చాలామంది ఉన్నారు కదా. నీకు తెలుసు, ధ్రువుడు, ప్రహ్లాదుడు, గజేంద్రుడు వీళ్ళందరూ భాగవతులే. కపిల మహర్షి, ఉద్ధవుడు వీళ్ళందరూ భాగవతులే. ప్రహ్లాద, నారద, పరాశర, పుండరీక, వ్యాసాంబరీష, శుక, శౌనక, భీష్మదాల్భ్యాన్, రుక్మాంగదార్జున, వశిష్ఠ, విభీషణాదీన్ పుణ్యాని మాన్ పరమ భాగవతాన్ని స్మరామి అని లోకంలో అందరూ చెప్పుకుంటుంటారు కదా. ఆ పరమ భాగవతోత్తములో నువ్వు కూడా ఉన్నావు. భగవంతుడి యందు భక్తి కలిగిన వాళ్ళు, భగవంతుడి యందు భక్తి కలిగిన వాళ్ళు, భగవంతుడిని పూజించాలి అనే సంకల్పం ఉన్నవాళ్ళు, భగవంతుడికి ఇష్టం ఉన్నవాళ్ళు అందరూ ఉంటారు, చాలామంది ఉంటారు. కానీ భగవంతుడు మెచ్చే భక్తులు, భగవంతుడికి నచ్చే భక్తులు, వీళ్ళు నాకు ఇష్టమైన భక్తులు, వీళ్ళు నా వాళ్ళు అని కొంతమందిని ఆయన భావించాడు. కొంతమందికి ఆ స్థానాన్ని కల్పించాడు, పరమభాగవతోత్తముల స్థానం. ఎవరు? ప్రహ్లాద, నారద, పరాశర, పుండరీక, వ్యాసాంబరీష, శుక, శౌనక, భీష్మదాల్భ్యాన్, రుక్మాంగదార్జున, వశిష్ఠ, విభీషణాదీన్ పుణ్యాని మాన్ పరమ భాగవతాన్ స్మరామి. ప్రహ్లాద, నారద, పరాశర, పుండరీక, వ్యాస, అంబరీష, శుక, శౌనక, భీష్మ, దాల్భ్యమహామి, దాల్భ్య, రుక్మాంగద, అర్జున, వశిష్ఠ, విభీషణ వీళ్ళు పరమ భాగవతులు. వీళ్ళ చరిత్రలు, వీళ్ళ కథలు వింటే అన్ని కష్టాలు పోతాయి, నష్టాలు పోతాయి, భక్తి శ్రద్ధలు కుదురుతాయి భగవంతుడి మీద. అందుచేత వీళ్ళను హరిద్వారానికి తీసుకువెళ్ళి, స్థల ప్రభావం అది. హరి ఆవిర్భవించిన ప్రదేశం కనుక గంగ అక్కడ ప్రవేశించిన కనుక గంగాద్వారం. శ్రీ గంగ 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 అనుకుంటే చాలట, దోషాలని పోతాయి. అటువంటి హరిద్వార క్షేత్రానికి వీళ్ళని తీసుకువెళ్ళు, అక్కడ భాగవతాన్ని వినిపించు, వాళ్ళ కథలు వినిపించు, అదే భాగవతం. శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి చెప్తుంటే విన్నాం, మేము నీకు చెప్తున్నాం, ఇక నువ్వు వాళ్ళకి వినిపించు, హరిద్వారాన్ని తీసుకువెళ్ళు అనగానే తథాస్తు అని నమస్కారం చేసేట నారద మహర్షి. తర్వాత వీళ్ళందరూ కూడా హరిద్వారానికి వెళ్ళారు. అక్కడ ఏం జరిగింది తర్వాత చూద్దాం.